ఇంతకాలం ఏదో కొట్టుకుపోయావు, ఎవడు అన్నవాడు లేడు, గద్దించిన లేడు, ఏమన్నవాడు లేడు. ఇప్పుడు గద్దెంపులోకి బాగా అయిపోయి ఆలయాన్ని తీసుకొచ్చి పెడతాడు. తెలుసా మీకు అసలు ఎందుకు అనుకుంటారు? ఒక నీతిగా యథార్థంగా మంచిగా బ్రతకమని చెప్పేవాడికి వాక్యమే ఉంది. గుమ్మంలో నిలిచి బుద్ధి చెప్పే వారి పట్ల జనులు పగబడతారు. నువ్వు బాగుపడితే ఏమన్నా నాకు అడుగు చెప్తావా? నీ పిల్లలు బాగుంటారు, నువ్వు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది, నాకేంటి? కానీ దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గం నాకు ఇవ్వబడింది కాబట్టి నా పని ఏంటో తెలుసా? చేర్చడమే, చెండాడమే. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సజీవమై బలము కలిగినదై ఎటువంటి ఖడ్గము కంటే నువ్వు పొదునైనదై అది మూలుగులను విభాజించినంత మట్టుకు దూర్చు వెళ్ళిపోవడమే దాని పని. వేసే అసలుకి వెళ్ళ నేను తాడకి కొట్టడానికి కాదు, నేను ఇక్కడికి వస్తాను. దేవుని నామానికి మహిమ.